భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 1-3-2024 స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం బహుళ షష్ఠి శుక్రవారం. షష్ఠి తెల్లవారుజామున 3:15 వరకు, స్వాతి నక్షత్రం ఉదయం 9:17 వరకు, వర్జం మధ్యాహ్నం 3:10 4:51 వరకు, ఉదయం దుర్ముహూర్తాలు 8:42 నుండి 9:29 వరకు, మళ్ళీ మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:35 నుండి 1:22 వరకు, సూర్యోదయం 6:22, సూర్యాస్తమయం 6:02, రాహుకాలం ఉదయం 10:30 12 వరకు, అలాగే అమృత గడిలు రాత్రి 1:16 2:57 వరకు, శుభ సమయం ఉదయం 6 నుండి 7 వరకు ఉదయ శుభకాలం, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు శుభకాలం. ద్రవయోగం ఈరోజు మధ్యాహ్నం 2:59, గరంజి మధ్యాహ్నం 2:50, వని తెల్లవారుజామున 3:15. సాధారణమైన వ్యవహారాలకే ఈరోజు అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి సామాన్యంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. కృష్ణ పరమాత్మ 17వ అధ్యాయంలో ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునిన మధ్యే మహాభారతం అద్వైతామృత పరిషిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి తదాదిచ్చనభిస్సంధాయ ఫలం యజ్ఞతపక్రియ దానక్రియస్య వివిధా క్రియంతే మోక్షకాంక్షిభిః అంటున్నారు. అంతేకాదు, మోక్షకాంక్ష గలవారు ఫలాపేక్ష లెస్స మాత్రమైన లేకుండా లోకహితార్థమై యజ్ఞ, దాన, తపాలను, ఇంద్రియాలను పరమాత్మయందే అనుభవంగా తత్ అనేటువంటి నామాన్ని పలుకుతూ ఉచ్చరిస్తూ చేస్తూ ఉంటారు. సద్భావే సాధుభావే చ సాదిచ్చేత్ ప్రముద్యతే ప్రశస్తే కర్మాణి తదా శబ్ద పార్థముచ్యతే యజ్ఞే తపసదానే చ స్థితిం సందితి చోచ్యతే కర్మ చైవ తర్ధీయం సదిచ్చేవ విధీయతే అశ్రద్ధయా హృతం దత్తం తతస్థం తపస్థం కృతచాయత్ అసాదిత్యుచ్యతే పార్థ నచంతత్రేచనోహి. అంతేకాదయ్యా, మోక్షం గలవారని కావాలనుకునేవాడు ఫలాపేక్ష లేకుండానే లేస మాత్రమేనా లేకుండా లోకహితార్థమై యజ్ఞ, దాన, తపాచర్యాలన్నీ కూడా ఆచరిస్తారు. పరమాత్మ యందు మనసు పెట్టుకున్న వాళ్ళు తత్ అనే దాంతో ఉచ్చరిస్తూ చేస్తూ ఉంటారు. పార్థ, సత్ అనే పరమాత్మిక నామాన్ని సత్యభావన యందు, అలాగే శ్రేష్టభావం యందు, అనగా పరమాత్మ నిత్యుడు, శ్రేష్ఠుడు అనే భావమునందు ఉపయోగించుచుండు ఉత్తమ కార్యాచరణల సత్ అనేటువంటి శబ్దాన్ని ప్రయుక్తిస్తూ ఉంటారు. యజ్ఞదాన క్రియాలయందలి నిష్ఠ, ఆస్తిక భావము సత్ అని అందరూ పరమాత్మను ఉద్దేశించేయబడే నిశ్చయాత్మిక కర్మలకు కూడా సత్ అని అంటారు. అంతేకాదు, అర్జున, శ్రద్ధ విశ్వాసము లేకుండా హోమం కానీ, పూజ కానీ, ఇయ్యబడే దానం కానీ, ఆచరింపబడి తపస్సు కానీ, ఇంకా జరపబడు ఇతర కార్యక్రమాలన్నీ కూడా అసత్తు అని చెప్పబడి ఉంటాయి. దీనివల్ల జీవించి ఉండగా కానీ, మరణించే కానీ పెద్ద ఎట్టి ప్రయోజనం కూడా కలగదు. ఇదే తామస దానాలు ఇవన్నీ కూడా అని శ్రీకృష్ణ పరమాత్మ 17వ అధ్యాయంలో చివరిలో ఈ విషయాలన్నీ మనకు తెలియ. ఈ వేళతోటి 17వ అధ్యాయం కూడా పూర్తయిపోతుంది. శ్రద్ధాత్రయ గుణ విభాగ ఓం తత్సత్ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్ బ్రహ్మ విద్యా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగనో నామ సప్తమోధ్యాయ సమాప్త. రేపటి నుంచి కూడా మోక్ష సన్యాసి యోగం చివరి అధ్యాయం 18వ అధ్యాయం రేపు ప్రారంభమవుతోంది. ఈరోజు స్వస్తి. నెక్స్ట్